బోరబండలో ఉధృత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసీద్ను అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్లో కాంగ్రెస్ కండువలతోటి ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినావు కదా. రహమత్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. నాన్ లోకల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రహమత్ నగర్ డివిజన్లో అనుచరులతోటి శంకర్ నాయక్ హల్చల్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కొనసాగుతోంది. గత 2 గంటల నుంచి ఓటర్లు ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ 2 గంటల్లోనే ఇప్పటి వరకు 15 to 20% ఓటింగ్ అనేది నమోదైనట్లు కూడా మనకు ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఓటింగ్ అనేది ఇప్పటి వరకు కూడా కొంత ప్రశాంత వాతావరణంలోనే జరుగుతుంది. అయితే ఒక గంట క్రితం వరకు కొంత లైటింగ్ పరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఒక పోలింగ్ ఈవీఎం పాయింట్ దగ్గర సమస్య అనేది, పోలింగ్ స్టేషన్ లో ఒక సమస్య అనేది తలెత్తింది. సరిగా లైటింగ్ అనేది లేని కారణంగానే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది చోటు చేసుకుంది. అయితే అధికారుల దృష్టికి మనం ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పుడు అధికారులు ఆ లైటింగ్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఏమీ తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని లైటింగ్ ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఇప్పుడు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 388, 389, 390, 391, 392, 393 6 పోలింగ్ సెంటర్లలో కూడా ఓటింగ్ అనేది సజావుగా సాగుతోంది. ప్రస్తుతం ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. 6 గంటల 30 నిమిషాలకు మాక్ పోలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 7 గంటల నుంచి గత 2 గంటల నుంచి యాక్టివ్ గా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఓటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు. మొత్తం దాదాపు 60,000 మంది ఓటర్లు ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్లలో ఉన్నారు. ఏర్పాటు చేసినటువంటి అన్ని పోలింగ్ ఎర్రగడ్డలో మొత్తం 60,000 ఓటింగ్ అనేది ఉంది. 60,000 ఓటింగ్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఒక 15 to 20% ఓటింగ్ అనేది కూడా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఇక ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం ఎప్పుడైతే ఓటర్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే లోపల ఓటర్ అసిస్టెంట్స్ బూత్ ను ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఓటరు తమ యొక్క పోలింగ్ స్టేషన్ అనేది ఎక్కడుంది అనే విషయాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు అలాగే వచ్చినటువంటి రిసిప్ట్ ను పట్టుకుని ఇక్కడ సలహాల ప్రకారం కూడా ఓటింగ్ అనేది నమోదు చేస్తూ ఉన్నారు. ఓటింగ్ వెళ్ళి క్యూ లైన్ లో నిలబడి ఓటేసేందుకు కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది. ప్రధానంగా ఇదే ప్రక్రియ అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బోరబండ లాంటి కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో మాత్రం ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులకు దిగుతున్నటువంటి ఘటనలు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. బాబా ఫసీద్దీన్ బోరబండకు సంబంధించిన పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏజెంట్లు టేబుల్స్ అనేవి వేసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి విషయం మీద మాగంటి గోపినాథ్ అని బీఆర్ఎస్ క్యాండిడేట్ సీరియస్ అయ్యారు. ఆర్ఓకి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇలా మరోవైపు నాన్ లోకల్ గా ఉన్నటువంటి శంకర్ నాయక్ కావచ్చు, అలాగే మరోవైపున బాబా ఫసీద్దీన్ లాంటి వాళ్ళు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎర్రగడ్డ పోలింగ్ స్టేషన్ లో ఏర్పాటు చేయబడినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రస్తుతం ఓటింగ్ అనేది కొంత ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలోనే కొనసాగుతుంది. వైపున స్త్రీలు పురుషులకు కూడా క్యూ లైన్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వృద్ధులు ఓటింగ్ వేయడానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్లకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఇక్కడ వాలంటీర్స్ ను ఏర్పాటు చేశారు. వాలంటీర్స్ ను ఏర్పాటు చేసి వాళ్లే ఓటింగ్ సెంటర్ దగ్గర కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరకు తీసుకుని వెళ్లి ఓటేసేందుకు కూడా తగిన సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇలా ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ వద్ద ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మొత్తం 1700 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండగా 800 మంది కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ వద్ద సైతం కేంద్ర బలగాలు సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి రిజల్ట్స్ ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా వైపున ఇటు అధికారులు ఎన్నికల అధికారులతో పాటు మన వైపున పోలీసు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఈ ఉన్నటువంటి అన్ని 400కు పైగా ఉన్న పోలింగ్ సెంటర్లలో 226 పోలింగ్ సెంటర్లను సమస్యాత్మక పోలింగ్ సెంటర్లుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఈ 226 సమస్యాత్మక పోలింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని సెంటర్లు దాదాపు 140 సెంటర్ల వరకు కూడా డ్రోన్ల ద్వారా మానిటరింగ్ అనేది జరుగుతుంది. డ్రోన్లను ఏర్పాటు చేసి
ఎన్నికల ప్రక్రియను అబ్జర్వ్ చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ సైతం సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది కొనసాగుతుంది. ఒకవేళ పరిస్థితి ఒకవేళ ఇబ్బందికరంగా మారినా ఎవరైనా కొంత హడావిడి చేసి లేకపోతే ఫేక్ ఓటింగ్ అనేది కొనసాగకుండా బయట వ్యక్తులు ఎవరు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అవకాశాలు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ విధులలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఓటింగ్ వచ్చినటువంటి వాళ్ళు సరైనటువంటి ఓటర్లా కాదనేటువంటి విషయాలన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ లో పరిస్థితి అనేది సక్రంగానే ఉన్నప్పటికీ కొన్ని పోలింగ్ సెంటర్లలో ఇప్పటికే ఎక్కడెక్కడ మొత్తం 400 పోలింగ్ సెంటర్లోని వివిధ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫేక్ ఓటర్లు ఇప్పుడే క్యూ లైన్లలో నిలబడుతూ ఉన్నారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి అపోజిషన్స్ మీద దాడులకు తెగబడుతున్నటువంటి దృశ్యాలు అనేవి ఇప్పటికే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.